మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు, ఈ రీట్స్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాస్ట్ ఒక 5-6 years నుంచి కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అయితే రీసెంట్గా సెబీ వాళ్ళు దీనికి కూడా ఒక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్టేటస్ని ఇచ్చారు కూడా. సో ఇప్పుడు మరి సెబీ వైపు నుంచి కూడా ఇది ఒక ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్గా ఆన్బోర్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రీట్స్కి సంబంధించి ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ని చూడబోతున్నాం. అదేవిధంగా రీట్స్తో రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ఊతమిచ్చే అవకాశం ఉందంటారు? సో రీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు ఒక కొత్త యాసెట్ క్లాస్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఈ టైంలో ఒక 5 రీట్స్ ఆల్రెడీ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మామూలుగా లిక్విడిటీ ఉండదు. ఆ లిక్విడిటీ తేయడానికి, రియల్ ఎస్టేట్లో కూడా లిక్విడిటీ తేయడానికి రీట్స్ ఒక మార్గం అనమాట. సో ఇది వేరే కంట్రీస్లో మనం చూసుకుంటే, యూఎస్లో చూసుకుంటే నియర్లీ 1.5 trillion వరకు మార్కెట్ క్యాప్ ఆల్రెడీ రీట్స్కి ఉంది, అంటే ట్రేడబుల్ అవుతుంది, మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా ఒక యాసెట్ని అలాగే పెట్టడం కన్నా, అంటే మొత్తం డబ్బులన్నీ లాక్ చేయడం కన్నా, దాని పార్ట్నర్షిప్ అనేది రీట్స్ ద్వారా జనరల్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం వల్ల కొత్తగా లిక్విడిటీ అవుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ కూడా చిన్న అమౌంట్తో కూడా పెద్దగా రియల్ ఎస్టేట్లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళకు కూడా రీట్స్ ద్వారా ఏంటంటే 1,50,000 ఎంత చిన్న అమౌంట్తో కూడా నువ్వు రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ నీకు రావచ్చు. యూజువల్లీ ఈ రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే రీట్స్ కింద ఉన్నది కూడా కమర్షియల్ రియల్ ఎస్టేట్ మోస్ట్లీ, ఆర్ ఆఫీస్ స్పేసెస్, ఇట్లాంటివి ఏవైతే మంచి రెంటల్ పొటెన్షియల్ ఎట్ ద సేమ్ టైం మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న యాసెట్సే ఇండియాలో ఇప్పటివరకు లిస్ట్ అయిన రీట్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే అడాప్షన్ ఇంకా పెరగలేదు. సెబీ ఏం చేసిందంటే, అన్లైక్ అదర్ కంట్రీస్ మన దగ్గర ఈక్విటీ స్టేటస్ ఇప్పటివరకు లేదు. దో మార్కెట్లో లిస్ట్ అవుతున్నా ఈక్విటీ స్టేటస్ ఇవ్వకపోయేసరికి ఇండెక్స్లో ఇంక్లూజన్ లేదు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనడానికి లేదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాడ్ చేసుకోవడానికి లేదు. సో ఇప్పుడు కొత్తగా లాస్ట్ 2 days బ్యాక్ ఇచ్చిన స్టేటస్ అప్గ్రేడ్ ఇంతవరకు ఉన్నది కాకుండా ఇప్పుడు ప్రాపర్గా ఈక్విటీ స్టేటస్ ఇచ్చారు. దీంతో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అన్ని ఇండెక్స్ల్లో కూడా వీటికి కూడా ఇంక్లూజన్ వస్తుంది. సో దేర్ బై ఏంటంటే వాటి పార్టిసిపేషన్ ఎక్కువగా పెరుగుతుంది, దేర్ బై లిక్విడిటీ పెరుగుతుంది ఉన్న వాళ్ళకి, ప్రైస్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అయ్యవచ్చు. సో ట్రేడ్ చేద్దామనుకున్నా, ఎగ్జిట్ కావాలన్నా, ఎంట్రీ కావాలన్నా ఇట్స్ మచ్ బెటర్. సెకండ్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్కి ఇంకొక అవకాశం, ఇప్పుడు అవి కూడా రీట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో అదొక మేజర్ అడ్వాంటేజ్. సో రీట్స్ అనేవి ఇన్ని రోజుల చలామణిలో కన్నా ఏంటంటే చాలామంది ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి, వాటిని కూడా లిస్ట్ చేద్దామన్నా కూడా ఎక్కువగా లిక్విడిటీ లేదు కదా అని చెప్పేసి ఆగిపోతున్న కంపెనీస్ కూడా కొత్తగా చాలా రీట్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే రీట్స్ ఒక మార్గం ఫ్యూచర్లో ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ, మళ్ళీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ కాస్ట్ ఆఫ్ ఏది మనం డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన మార్కెట్ ద్వారా అప్పు తెచ్చుకుంటూ ఉంటారు, డబ్బులు రేస్ చేస్తూ ఉంటారు. సో రేస్ చేశాక దాన్ని అలాగే ఉంచే కన్నా రీట్స్ ద్వారా ఎగ్జిట్ అవ్వడం వల్ల, ఆర్ పార్షల్ మధ్యలోనే చేయడం వల్ల వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి, రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఈ రీట్స్ జస్ట్ ఈక్విటీ స్టేట్ చేయడం అనేది, చేంజ్ చేయడం అనేది బిగ్ బూస్ట్ అనమాట, చాలా పెద్ద బూస్ట్. అట్లాగే లిక్విడిటీ, ఫండ్ రైజింగ్, కొత్త ఫండ్ రైజింగ్ చాలా పెరగచ్చు ఈ సెక్టర్లో. సో రియల్ ఎస్టేట్కి ఏంటంటే ఫండ్ రైజింగ్ ప్రాబ్లం వల్లనే బ్లాక్ ఇష్యూ వస్తుంది. సో ఇట్లా ఒక మంచి వైట్ మెథడ్లో, లీగల్ మెథడ్లో మనం ఎప్పుడైతే డబ్బులు రేస్ చేసుకోవడానికి మనం రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, డెవలపర్స్కి అవకాశం ఇవ్వడం వల్ల మచ్ మోర్ ట్రాన్స్పరెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో దెన్ ఆబ్వియస్లీ డెవలపర్స్ కోరికైతుందో కాస్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ వాళ్ళు రీట్స్ ద్వారా డబ్బులు రేస్ చేసుకొని కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది, కొంచెం లేనిది కలిపి ఒక రీట్ తయారు చేయొచ్చు, ఒక ట్రస్ట్ తయారు చేసి దాన్ని లిస్ట్ చేయొచ్చు. సో ఎట్ ఎనీ టైం 80% కన్స్ట్రక్షన్ అవుతే చాలు, మిగిలిన 20% ప్రాజెక్ట్ రేస్ కన్స్ట్రక్షన్లో ఉన్నా కానీ ఈ డబ్బుల్ని వాడుకోవచ్చు రేస్ చేసింది. సో ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే, మన యాక్చువల్లీ మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే కూడా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చేసి దానికి కూడా ఫండింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రయారిటీ సెక్టార్స్కి ఎట్లా ఇస్తారో ఫండింగ్ అలా ఇవ్వమని డిమాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అది గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ ఇవ్వలేకపోతున్నాయి. బట్ దీని ద్వారా
ఇంకొక మార్గం ఏంటంటే వాళ్ళకు ఒక ఫండింగ్ ఆప్షన్, మంచి ఆప్షన్ రాబోతూ ఉంది. సో రీట్స్ ఇంకొకటి, అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనడం వల్ల, అందరూ కొనడం వల్ల, లిక్విడిటీ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్ని రోజులు నేను కొనేసి ఏం చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కొనడం మొదలు పెడతారు. సో అదొక అడ్వాంటేజ్. సో రీట్స్ ట్రేడ్ ఎక్కువ అవుతాయి ఇప్పుడు, ఇంతవరకు వాల్యూమ్ కన్నా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ ఉన్న వాటికి పెరిగే అవకాశం. సో నీకు ఒకటి, రీట్స్తో ఆల్రెడీ అండర్లయింగ్ ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ వల్ల డిమాండ్ ప్రైస్ పెరుగుతుంది. థర్డ్, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. బికాస్ 90% ఆఫ్ ఒక రీట్స్ కింద ఉన్న యాసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ని కంపల్సరీ ఆ రీట్ ట్రస్ట్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇన్వెస్టర్స్కి. ఓన్లీ 10% మాత్రమే వాటి ఫ్యూచర్ అవసరాల కోసం వాడుకోవాల్సి వస్తుంది. సో నీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, ట్రేడబిలిటీ వస్తుంది, లిక్విడిటీ ఉంది. ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్, లిక్విడిటీ ఇంకా ఎక్కువ వచ్చింది. సో రీట్స్ మంచిగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. సో స్టెబిలిటీ కూడా పెరగచ్చు, డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్ కూడా కొనడం మొదలు పెడతాయి. చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా బై చేయొచ్చు. రీట్స్ అనేది ఇంకొక సాధనం, ఏది మన డైవర్సిఫికేషన్కి. ఓన్లీ ఇండస్ట్రీస్, ఓన్లీ కంపెనీసే కాకుండా యూ కెన్ యాడ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ కన్నా కూడా రీట్స్ ఆల్రెడీ ఫినిష్ అయ్యి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. లిస్ట్ అయ్యే టైంకి 80% అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటాయి. వేరే మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెడితే అది అవుతుందా లేదా, అన్ని హర్డిల్స్ లేకుండా రీట్స్ ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. సో అదొక మంచి డైవర్సిఫికేషన్. సో ఉన్న వాటికి ఇన్వెస్టర్స్కి అడ్వాంటేజే, కొత్తగా అవకాశం వచ్చింది. యాసెట్ మేనేజర్కి ఇంకొక యాసెట్ క్లాస్ వచ్చింది ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ డెవలపర్స్కి చాలా డబ్బులు వస్తాయి కొత్తగా. అండ్ పాలసీకి, మార్కెట్ మేకర్కి ఏంటంటే అందరికి కూడా ఈజీ, ఇంకొక ప్రోడక్ట్ రావడం వల్ల కొత్తగా మోర్ కంపెనీస్ మార్కెట్లోకి రావచ్చు. ఐపీఓలు, రీట్ ఐపీఓలు మనం ఆల్రెడీ చూసాం. రీసెంట్గా నాలెడ్జ్ ట్రస్ట్ వచ్చింది. సో ఇప్పుడు 5 ఉన్నాయి. ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీసే కానీ వేరే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే వెయిట్ చేస్తూ ఉన్నాయో ఈ చేంజెస్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లైక్ ఎస్ఎంఈ బోర్డులో రీసెంట్గా ఐపీఓలు చూస్తున్నాము. ఐఎమ్ షూర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ నుంచి కూడా రీట్ ఐపీఓలు కూడా త్వరలో చాలా రాబోతున్నాయి. సో అంటే ఇప్పటి వరకు మనకి లిస్టింగ్లో అవైలబిలిటీ ఉన్న కొన్ని కంపెనీస్ ఉంటే చెప్పగలరు ఆడియన్స్, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు? ఎస్, ఒకటి ఎంబసీ ఉంది. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. ఇది ఆఫీస్ స్పేసే చేస్తూ ఉంది. వీటికి బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్లో, పూణేలో ఆల్రెడీ ఈ యాసెట్స్ రీట్ కింద ఉన్నాయి. మోస్ట్లీ ఆక్యుపైడ్, రెంటల్ ఆల్రెడీ సర్టెనిటీ ఉంత ఇన్కమ్ వస్తుందని తెలుసు నీకు. 8 to 9% రిటర్న్స్ ఆల్రెడీ ఫిక్స్డ్గా డివిడెండ్ రూపంలో రీట్ ఇస్తూ ఉంటుంది. ప్లస్ ఇట్స్ ట్రేడ్ కూడా అవుతూ ఉంది, డిమాండ్ బట్టి ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఉంది. మళ్ళీ బ్రూక్ ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్, రీసెంట్గా వచ్చిన నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ అది ఉంది. మళ్ళీ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఉంది. నెక్సస్ మాల్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్స్, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉంది, ముంబై, కోల్కతాలో కూడా ఉన్నాయి. వాటి ట్రస్ట్ కూడా ఉంది. సో ఇప్పటికి ఆల్రెడీ 5-6 కంపెనీలు ఉన్నాయి, 5-6 రీట్స్ ఉన్నాయి. సో కాకపోతే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రీట్స్కి మాత్రమే ఈక్విటీ స్టేటస్ ఇచ్చారు. దానికి కజిన్ అనుకోండి, దానికి సిమిలర్ ప్రోడక్ట్ ఏంటంటే ఇన్విట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇంకా ఈక్విటీ స్టేటస్ రాలేదు. ఎందుకంటే అవి లాంగ్ జెస్టేషనల్ పీరియడ్ ఉన్న ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలుసు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు 3 నుంచి 5, 7, 8 సంవత్సరాలు పట్టచ్చు. అది అందరు ఇన్వెస్టర్స్కి తట్టుకునే రిస్క్ అంటే అంత ఓపిక అంత ఉండదు. కాబట్టి వాటికైతే ఇప్పుడు ఈక్విటీ స్టేటస్ ఇవ్వలేదు. రీట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రాపర్టీ ఆల్రెడీ కనబడి ఉంటుంది, ఆల్రెడీ లీజ్డ్ అవుట్ ఉంటుంది. కాబట్టి మనకి రిటర్న్స్ కానీ దాని నుంచి వచ్చే రెవెన్యూ అనేది మీకు కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. రీట్స్ అడ్వాంటేజ్ అది. సో మొత్తానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో లక్షలు పెట్టి, కోట్లు పెట్టి కొనలేని వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోలేని వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్లో అరే మనం కూడా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ రీట్స్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ 500 రూపాయల నుంచి కూడా మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఫిజికల్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే లిక్విడిటీ చేసుకోవడం చాలా కష్టము. సరే కొత్తగా ఇలాంటి హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఏదైనా రియల్ ఎస్టేట్లో ఏదైనా కొనాలంటే కూడా మనకి అంటే ల్యాండ్కి సంబంధించిన రకరకాల లిటిగేషన్స్, డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గోల్ అంతా మాకొద్దు, ఏదో మా దగ్గర ఉన్న 10,000, 20,000, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం రీట్స్ అనేది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ నేను చెప్పుకోవచ్చు. అండ్ సెబీ వైపు నుంచి కూడా కొంత ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ కూడా ఇంకొకటి కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకే కాదు, ఎవరికైతే జాబ్స్ డిఫరెంట్ సిటీకి వెళ్తా ఉంటారు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఆ 1 కోటి రూపాయల్లో ఇదే రీట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే నీకు
ఫ్లాట్ ఎలా పెరుగుతుందో రీట్స్ కూడా అలాగే పెరుగుతాయి. సేమ్ ఫ్లాట్ ఎలా నీకు రెంటల్ ఇన్కమ్ Hmm. జనరేట్ చేస్తుందో, ఆర్ కమర్షియల్ ఒక ఆఫీస్ స్పేస్ కొన్నావు ఎక్కడన్నా, దాని బదులు రీట్ కొంటే సేమ్ రెంటల్స్ వస్తాయి, సేమ్ అప్రిషియేషన్ వస్తుంది అనమాట. సో ఇట్స్ ప్రాక్సీ. రియల్ ఎస్టేట్ డైరెక్ట్ కొనే బదులు రీట్ ద్వారా కొనడం అనేది, ఒక అడిషనల్ ఫ్లాట్ కొనే బదులు దీన్ని కొనండి. ఎప్పుడంటప్పుడు మీకు కాపాడుకోవడం, మీకంటే లిక్విడిటీ ద్వారా అమ్ముకోవచ్చు. మన ప్రాపర్టీ అమ్మాలంటే మీకు తెలుసు మార్కెట్లో ఎన్ని ఇబ్బందులు రావచ్చు, అట్లాంటి ఇబ్బందులు లేకుండా రీట్స్ ద్వారా ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, మీకు డిమాట్లో ఉంటాయి, ఎప్పుడైనా కొనొచ్చు, ఎప్పుడైనా మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇంత బెనిఫిట్ మాత్రం రీట్స్ ఆఫర్ చేస్తుంది. ఇన్ని రోజులు ఉన్న అట్రాక్టివ్నెస్ కన్నా ఇప్పుడు ఈక్విటీ అనే స్టేటస్ ఇవ్వడం వల్ల అడిషనల్ హ్యూజ్ డిమాండ్ రాబోతుంది. రైట్. సో ఏంటి ఇప్పుడు మొత్తానికి ఉద్యోగపరంగా అంటే ఇప్పుడు మనం ఐటీ ఫీల్డ్ లో చూస్తుంటాం, చాలా మంది ఎక్కువగా రీలొకేట్ అవుతూ ఉంటారు. ఒక 4-5 years హైదరాబాద్, లేదంటే చెన్నై, బెంగళూరు, లేదా ఢిల్లీకి ఇలా మూవ్ అవుతుంటారు. సో అంటే మనం వెళ్ళిన చోట అక్కడ ఒక ఫిజికల్ అసెట్ కొనిపెట్టుకొని మళ్ళీ మనం రీలొకేట్ అయ్యేటప్పుడు దాన్ని అమ్ముకోవడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి అటువంటి వాళ్ళు రీట్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోగలిగితే ఈజీగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెంటనే కూడా లిక్విడిటీ కూడా చేసుకునే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు రీట్స్ లో నుంచి మనం లిక్విడిటీ చేసుకోవాలి అంటే మన ఎగ్జిట్ లిక్విడిటీ కొట్టాలంటే ఎంత టైం ఉంటుంది? అది ఇట్ ఈస్ లైక్ ఎనీ స్టాక్స్ కొన్నట్టే అమ్మినట్టే అనమాట. మాక్సిమం 2 days లో 48 గంటల్లో మన డబ్బులు మన చేతికి వస్తాయి. సో అది అడ్వాంటేజ్. మీరు ఎక్కడ కొనాలో, ఎక్కడ సెటిల్ అవ్వాలో తెలియని వాళ్ళకి, కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం 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 యాడ్ చేస్తూ రీచ్లో యాడ్ చేసుకుంటూ పోతే ఏంటంటే డబ్బులు గ్రో అవుతాయి. అరే మళ్ళీ నేను ఆ టయానికి నా దగ్గర డబ్బులు పెరక్కవు కదా అనే భయం లేకుండా రీచ్ కూడా పెరుగుతాయి. నువ్వు ఎక్కడ సెటిల్ అవుదాం అనుకున్నప్పుడు దీన్ని ఎగ్జిట్ అయ్యి నువ్వు ఒక రియల్ ఫిజికల్ నువ్వు ఉండే యాసెట్, నువ్వు ఎక్కడ ఇల్లు ఉందాం అనుకుంటున్నావో అక్కడ కొనుక్కునే అవకాశం ఉంది రీట్స్ ద్వారా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.